గంగ అయితే ఆఫీస్కి వస్తుంది. ఇక గంగ రాగానే గంగాధర్ కూడా ఆఫీస్కి వస్తాడు. ఇద్దరు కూడా ఒకేసారి ఆఫీస్కి వస్తారు. అలా ఇద్దరు కూడా ఒక పక్కన నడుచుకొని వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలా వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ లోపలికి అయితే వస్తూ ఉంటారు. ఇంతలో చారి అయితే లోపల నుండి బయటకు ఒక్కసారి చూసేసరికి గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా పక్కన నడుచుకొని వస్తూ ఉంటారు. అది చూసి చారి గారు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి వీళ్ళిద్దరూ చూపులు అస్సలు తిప్పకుండా అలా నడుచుకుని వచ్చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా ఇద్దరు కూడా ఒకేసారి లోపల అడుగు పెట్టడంతో గంగాధర్ వాళ్ళిద్దరూ గుద్దుకుంటారు. దాంతో చారు గారి దగ్గరకు వెళ్ళి, ఆగండి, నువ్వు ఆగరా మేడం, మీరు పదండి మేడం అని చెప్పి గంగని లోపలికి పంపించి గంగాధర్ని ఆపుతాడు. దాంతో గంగాధర్ అయితే, ఏంటి నేను కూడా ముందే వచ్చాను కదా, ఆవిడతో పాటు సమానంగా నేను కూడా ముందే రావాలని చెప్పి చారు గారితో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో చెంగయ్య అయితే వాళ్ళ ఇంటి కోసం అని చెప్పి ఇల్లు మొత్తం నెతకడానికి అని చెప్పి ఇల్లు కోసం అని చెప్పి వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న చంద్రయ్య అయితే, ఏంటి చెంగయ్య గారు ఇలా వచ్చారు అని చెప్పి అంటే, చంద్రయ్య నీ ఇంట్లో నాకు ఒక భాగం అద్దెకు కావాలి అని చెప్పి చెంగయ్య అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రయ్య అయితే, ఏంటి మీకు అద్దెకు కావాలా, వేళకోళాలు ఎగటాలు ఆడటానికి నేనే దొరికానా చెంగయ్య గారు, మీకు నేను ఇల్లు అద్దెకి ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చెంగయ్య అయితే, నిజమే చంద్రయ్య, నాకు ఇల్లు అద్దెకు కావాలి, మా ఇల్లు మొత్తం ఖాళీ చేసి మీ ఇంటికి రావాలనుకుంటున్నామని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రయ్య అయితే, అమ్మో చెంగయ్య గారు మీకు ఒక నమస్కారం అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అది చూసి చెంగయ్య ఎంత ఆపినా సరే చంద్రయ్య అన్నా సరే చంద్రయ్య అయితే తలుపు వేసుకుని వెళ్ళిపోతాడు. దాంతో చెంగయ్య అయితే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇల్లు కోసం ఎక్కడైనా వెతకాలని చెప్పి ఇల్లు కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.